అయ్యో 5 పెట్టుకుంది దానిలో ఒక్కడే విన్నది. అవునా? ఎటు అక్షరాభ్యాసమా? ఎవరితో వెళ్తున్నావు? మంచిగా మాట్లాడాలి, అట్లా మాట్లాడద్దు. అత్త వాళ్ళతో వెళ్తున్నా అని చెప్పాలి. మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఇగో గిట్టు లోహి, నువ్వు రావా? మరి ఏంటి ఇంకా ఫోన్ పట్టుకొని ఆడుతున్నావు? తొందరగా రెడీగా. ఆ ప్లేట్ ఎవరిది? ఇడ్లీ ప్లేట్ నువ్వు తిన్నావా మొత్తం? ఇవాళ తీసి నడుగు తొందరగా, అత్తలు వస్తుడట. ఇడ్లీ తినలే? ఎందుకు తినలేవు? రావా నువ్వు? రావా? పోతున్నాం. బాయ్. దా వెళ్దాం. నీయే ముల్లె మూట, ముల్లె మూట, ముల్లె మూట. ముగ్గు బాగుందా రీతు? ముగ్గు చూడవాను? అక్క పిలుస్తుంది, వెళ్తున్నావా అంటుంది. ఆఫీస్ బ్యాగ్ వేసుకుంటే ఆఫీస్కి వెళ్ళినట్టేనా? వచ్చిరా అత్తలు? కార్ నెంబర్ తెలుసా? హలో, దిగినాం, వెయిట్ చేస్తున్నాం అక్క మీకోసమే. కిందనే ఉన్నాం. అత్తరట అత్తళ్ళు. 1 2 3 4 5 10 వరకు లెక్క పెట్టారు సార్. అత్తరు లెక్క పెట్టరా? అత్తలే 10 దాకా. ఇక్కడ నుంచి డైరెక్ట్ అత్త మామాను వచ్చిందా? అత్త ఆగా, ఇటే వస్తారు. ఆగా, ఎత్తు పోతున్నారు, కారు నలుపుకోవడానికి పోతున్నారు. వచ్చిరాళ్ళు ఇక రీతిగానే తీసుకోవడం బందే. మేమే పోతున్నాం. నేను బందేనట్టు నేను తీసుకోవారటే వాళ్ళు. చెవులు చూడు ఒకసారి. చూడలే, చెవులు కుట్టినాం. ఆగుంటాయి, ఆటో డ్రైవింగ్ ఉన్నారు. బనానా తింటున్నాడు అన్న. నువ్వు తింటావారా రితు? బనానా తింటావా? వద్దా? ఎందుకు? ఎందుకు ఆకలి అయితలే? ఇడ్లీ తిన్నావారా రీతు? నువ్వు తిన్నావా? 5 పెట్టుకుంది దానిలో ఒక్కడే విన్నది. అవునా? శ్రీవేద కనిపించిందిరా మాకు ఇక్కడ. అవును, గల్లీ కాడ. అది ఇక్కడ అన్నయ్య బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ 7:20కే కదా బస్. 7:30. మిమ్మల్ని ఇక్కడ దింపిగా మేము వెళ్ళిపోతాం. ఇక మేము వెళ్తున్నాం. బొల్లారం అంట. ఇటు మామ వెళ్తుండు. ఎటు పోతున్నావు చెప్పు? అవునా? ఎక్కడికి ఏ టెంపుల్ కి వెళ్తాం మనం? సరస్వతి దేవి అని చెప్పు. చెప్పు.
నాది నాది టెంపుల్ నాకు అనుకుంటున్నా. బాసరకి వెళ్తున్నాం. చెప్పు బాసర అను. సరస్వతి టెంపుల్ టెంపుల్. ఇక రేపటి నుండి రితుగాడు ఇంకా రాసుకుంటాడు. ఓకేనా? స్కూల్ కి ఎప్పుడు వెళ్తుంది రితు? ఎందుకు నిన్నటి దాకా పోతా అంటే కదా, నిన్న వ్యాన్ ఎక్కేటప్పుడు ఏమన్నా అన్న వ్యాన్ ఎక్కేటప్పుడు. ఓకేనా? మీకు రోజు స్కూల్ నుండి చాక్లెట్లు పంపిస్తలేరా అన్నతోటి? పంపిస్తారు కదా రోజు. చాక్లెట్ కూడా ఇచ్చినావా? అవునా? ఇట్లా చూడలేదు. మళ్ళీ స్కూల్ వెతుకుడు టాస్క్. ఇక కాలేజ్ ఇక్కడే అప్పటికి వచ్చేటప్పుడు ఇక్కడనే ఉంటాయి. ఎక్కించుకోరు రితు నాకు మంచి నిలబడు. నువ్వు మంచి నిలబడు ఒకసారి. డ్రెస్ మంచిగా అంట. డ్రెస్ ఏంటి ఎత్తారు రితు? ఎట్లా వస్తుంది అది? వచ్చింది. ఓపెన్ కావాలి. ఇట్ సైడ్ ఓపెన్ కాదు, అక్కడ నుండి. నిల్చో లోహి, నువ్వు గట్ల నిల్చోరా. అయ్యో మెల్లగా లోహి. చల్లగా వస్తుంది. చాలుగా లేవు. మళ్ళీ మామకి అక్కడ ఏం చేయలేదు. నిలబడతావా నువ్వు? నువ్వు నిలబడతావా? ఇక్కడ పెట్టు కాలు, ఇక్కడ పెట్టు. రెండు కాళ్ళు పెట్టా. లోహి చాలుగా, మళ్ళీ లేట్ అవుతుంది. అది ఎట్లా క్లోజ్? అది చూడు ఎట్లా క్లోజ్ అవుతుంది చూడు. ఏంటిది గిదా? వెంకటేష్ మంచిదా రితు? నచ్చిందా? బాగుందా? ఒక్కొక్క మంజులు కొట్టుకోవటట్టున్నారు. ఒక్కొక్క మంజులు కొట్టుకోవటట్టున్నారు. అష్టాబేచం చేపించుకుంటా. ఎందుకమ్మా అంత కోపం? మునుగుతావు నువ్వు. గోదావరి బాగా నిండు ఉంది. మంచిగా ఉంది. దానిలో అది కూడా ఏమో బ్లాక్ కలర్ లో కనబడ్డది. వీడికి కూడా ఓంకారం పెట్టిస్తే పెట్టియచ్చు. ఓంకారం కారం ఉంటుంది ఎంత? ఓంకారం కారం ఉంటుంది ఎంత? ఒక్క 2 నిమిషాలు ఆగినాక పంపిస్తాను. బొమ్మల తర్వాత ఫస్ట్ స్లేట్, పెన్ను, పెన్సిల్ అన్ని తర్వాత. బాసర వచ్చింది చూడు. ఎక్కడికి వచ్చినాం మనం? వచ్చినామా బాసరకి? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు బాసర్లో? టెంపుల్ ఏం చేస్తావు? అక్షరాభ్యాసం. ఏ బిజీ రాచుంటావా? దోమ వచ్చిందా? ఇప్పటిదాకా వీడియో చూసారు కదా. ఈ వీడియో చూసాక మీకు అర్థమై ఉంటది. మొత్తానికైతే మేము బాసర రీచ్ అయినాం. ఇక్కడ చూడండి మేము లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎదురుగానే అన్ని బోర్డులు కనిపిస్తాయి. ఫస్ట్ మనం వెళ్ళగానే అక్షరాభ్యాసం కి దారి అయితే కనిపిస్తది. అక్కడ ఒకటేమో 1000 రూపాయల టికెట్, ఇంకోటేమో 150 రూపాయల టికెట్ అని ఉంటది. 1000 రూపాయల టికెట్ కి 150 రూపాయల టికెట్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. 150 రూపాయల టికెట్ తీసుకోండి, ఎందుకంటే 1000 రూపాయల టికెట్ సేమ్ ప్రాసెస్ ఉంటది. అందుకని 150 రూపాయల టికెట్ తీసుకుని అక్షరాభ్యాసం చేయించుకుంటే బెటర్. ఇక్కడ బాసర్లో మనకైతే తెలియకుండానే అన్నిటిపైన మోసపోతాం. అలాగే అక్షరాభ్యాసం కి ఫ్రూట్స్, స్లేట్, ఫ్లవర్స్, బియ్యం, పసుపు, కుంకుమ అవసరం ఉంటది. అవి బాసర్లో అయితే 500 తీసుకున్నారు. అదే మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే ఒక స్లేట్ అయితే ఒక్కటి అక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తే బెటర్. అక్కడైతే 500 రూపీస్, ఇంకా ఫ్లవర్స్ కి ఎక్స్ట్రా అయినాయి. అదొకటి స్లేట్ ఒకటి తీసుకుంటే అక్కడ ఒక 50 గానీ 100 గానీ ఉంటది. ఒక 50-100 తోటి అయిపోతుంది. మేము అక్షరాభ్యాసం కి అయితే 150 రూపీస్ టికెట్ తీసుకున్నాము.
తీసుకున్నాము. మేమైతే ఫస్ట్ 1000 రూపాయలు తీసుకుందాం అనుకున్నాము. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ 150 ఉంది, ఇక్కడ 1000 ఉంది అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది అది సేమ్ ప్రాసెస్ ఉంటది, కాకపోతే ఇది అక్కడ గర్భగుడిలో జరుగుతుంది, అంటే అక్కడ పక్కన గర్భగుడి పక్కన ఒకటి ఉంటది అక్కడ జరుగుతుంది, ఇదేమో ఇక్కడ ఉంటది అని చెప్పారు. సేమ్ ప్రాసెస్ ఉంటది, ఇక్కడే జరుగుతుంది, ఇదే బెటర్ అన్నాక మేము ఇక్కడ 150 రూపీస్ తీసుకున్నాము. తీసుకొని అక్కడ నుండి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే స్లేట్స్ అవన్నీ అవసరం ఉంటాయి కదా, మేము ఎట్లాగో అక్కడ బాసర్లో దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గర నుండి ఏం తీసుకెళ్లలేదు. కానీ అక్కడ తీసుకుందాం అని చెప్పేసి అడిగితే 500 రూపీస్ అన్నారు. ఇంకా పూలు అవి ఇంకా వేరే ఏమి ఇవ్వలేదు, అవిటికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా అయింది. అందుకే మీరు కనుక అక్షయ బ్యాసంకి అయితే బాసరకి వెళ్తే అయితే అన్ని ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లి ఒక స్లేట్ మాత్రం అక్కడ కొనుక్కోండి. స్లేట్ ఎందుకు అక్కడ కొనుక్కోమంటున్నా అంటే అక్కడ అమ్మవారి ఫోటో తోటి స్లేట్ పైన ఉంటది కదా, అందుకని అది అక్కడ తీసుకోమంటున్నా. ఇక్కడ నుండి కూడా తీసుకెళ్లొచ్చు, కానీ అక్కడ తీసుకుంటే మనకు మంచిగా అనిపిస్తది కదా. ఇంకా అక్షయభాసం దగ్గర అయితే వీడియోలు ఏం తీయలేదు, ఎందుకంటే ఫోన్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు, అందుకని వీడియోస్ అయితే ఏం తీయలేదు. మనకు ఫొటోస్ కావాలనుకుంటే వాళ్ళే అక్కడ ఫొటోస్ తీసి ప్రింట్ ఇస్తున్నారు. ఒక్క ప్రింట్ కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ అయితే మస్తు వచ్చినాయి, చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే. ఇంకా అక్షరాభ్యాసం అయిన తర్వాత అయితే మేము బయటకు వచ్చేసినాం. అక్కడ మా పాపకి బొమ్మలు కనిపించినాయి. బొమ్మలు కనిపించినాక ఏంటంటే మా అన్నయ్యని కొనియమని అడిగింది. ఇంకా అక్కడ వాళ్ళు చూస్తున్నారు బొమ్మలు కొంటామని. చూడు అన్న వేసుకున్నావు, నువ్వు వేసుకోమంటే వేసుకోలేవుగా. రితు ఇప్పుడు ఇట్లా వేస్తా, ఒక్కటే 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 అవ్వ చిక్కతల్లి గుడ్డలు. స్లేట్ పట్టుకొని దిగు, ఓకేనా? అది ఇచ్చినాక స్లేట్ పట్టుకొని దిగు. బార్బీ ఇక్కడ ఏం వద్దా నీకు? కార్లు అంటే చిన్న కారు, చిన్న కారు అర్థమైతే ఏం కొనుక్కుంటావు రీతు? ఏం అర్థమైతే అవేం బాగున్నాయి రీతు. రితుకి బొమ్మలు తీసుకొని టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరినాం. టెంపుల్ దగ్గర నుంచి వచ్చే దారిలోనే గోదావరి నది ఉంటది. ఆ గోదావరి నది దగ్గర అయితే హార్స్ కనిపించింది మా పిల్లలకి. మా పిల్లలు హార్స్ ఎక్కుతామని అడిగిన తర్వాత అన్నయ్య అయితే ఎక్కిద్దామని చెప్పేసి కార్ అయితే ఆపిండు. ఇంకా అక్కడ గోదావరి నది దగ్గర అక్కడ వ్యూ అంతా చూద్దామని అయితే అటు లోపలికి వెళ్ళినాము. అక్కడైతే వ్యూ అయితే ఎంత బాగుందంటే చూడడానికి 2 కన్నులు సరిపోలేవు, అంత బాగా అనిపించింది. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగినాము. ఇంకా తర్వాత అటు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడైతే బోట్ రైడింగ్ కూడా ఉంది. ఇంకెక్కే వాళ్ళు కూడా ఎక్కొచ్చు, అక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మాకు తర్వాత అక్కడ ఆకలి అవుతుందని చెప్పేసి మేమైతే గోదావరి నది పక్కనే ఒక హోటల్ అయితే ఉంది, అక్కడైతే మేము మీల్స్ అయితే ట్రై చేసినాం. మేము ఎప్పుడు బయటకి వెళ్ళినా గానీ మీల్స్ అయితే ఎప్పుడు తినలేదు. ఎప్పుడైనా గానీ టిఫిన్స్ కానీ ఇంకా వేరే చిన్న చిన్న ఏదైనా స్నాక్స్ లాంటివి తిని వచ్చేస్తాము. కాకపోతే ఆ రోజు మీల్స్ తిందామని అయితే తిన్నాము. మీల్స్ అయితే చాలా బాగుంది. చూడండి, తిన్న తర్వాత ఇంటికైతే బయలుదేరినాం. అక్కడ ఒక్కసారి వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది. చుట్టూ గోదావరి నది, మధ్యలో బ్రిడ్జ్ నుండి పైన నుండి వెళ్తే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, ఎంత బాగుంది అసలు వ్యూ అయితే. ఇంకా వెళ్లే మధ్య దారిలోనే మేమైతే టీ అయితే కంపల్సరీ తాగుతాము. ఎప్పుడైనా గానీ ఏ జర్నీ చేసినా గానీ ఎక్కడైనా మధ్యలో టీ తాగుతాము. మీకు కూడా అదే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. మేమైతే కంపల్సరీ టీ తాగుతాము, అందుకని ఒక మధ్య దారిలో ఆగి టీ తాగుతున్నాము. నువ్వు తిన్నావు కదా నీ చాక్లెట్. ఏది రైమింగ్ సార్?
టీ తాగుదామని ఆగిన దగ్గర అయితే మరీతో అయితే అన్నయ్యని కొనియమని అడుగుతుంది. ఎప్పుడైనా మా అన్నయ్య కలిస్తే కొనియమని అడుగుతుంది. ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కావాలని అడుగుతుంది. మా అన్నయ్య అయితే కొనిస్తాడని చెప్పేసి మా అన్నయ్యనే అడుగుతుంది. మా అన్నయ్య కూడా కొనిస్తాడు. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే ఇంటికైతే బయలుదేరినాం. ఇంటికి వచ్చేసరికి అయితే చీకటి అయింది. మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పు చెప్పు బాయ్ బాయ్